లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 22 నుంచి మే 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నారు. తెలంగాణ భవన్లో బస్సులను సిద్ధం చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సైదులు అందిస్తారు. కేసీఆర్ బస్సు యాత్రకు బస్సులను సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ భవన్లో ఈ బస్సులన్నీ కూడా ప్రస్తుతం రెడీ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఈ నెల 22 నుంచి మే 10 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. అయితే ఇప్పటికే దాదాపుగా షెడ్యూల్ కూడా ఖరారైంది. అయితే ఈసీ పర్మిషన్ కూడా బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది. అయితే మొదట ఎక్కడి నుంచి ప్రారంభిస్తే బాగుంటుందని చెప్పేసి మొన్న తెలంగాణ భవన్లో కేటీఆర్ బీఆర్ఎస్ చెందినటువంటి సీనియర్ నాయకులతోటి సమాలోచనలు జరిపారు. అయితే దక్షిణ తెలంగాణలో ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయానికి వచ్చింది. ఎందుకంటే పార్టీ గతంలో దక్షిణ తెలంగాణలో అత్యధిక స్థానాలు మొత్తం ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ 36 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 36 అసెంబ్లీ నియోజకవర్గాలు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ కానీ మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఘోర ఓటమి దక్షిణ తెలంగాణలోనే ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీ నష్టపోయింది. కాబట్టి సో ఖచ్చితంగా దక్షిణ తెలంగాణలో ఎక్కువగా ఫోకస్ చేయాలని చెప్పేసి జోగులాంబ, గద్వాల జిల్లా నుంచి ఈ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు కేసీఆర్. సో దీనికి సంబంధించిన ఇప్పటికే రూట్ మ్యాప్ అంతటిని కూడా సిద్ధం చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. చూస్తున్నాం ఈ బస్సు ఉత్తరప్రదేశ్ అఖిలేష్ యాదవ్ అప్పుడు ఎన్నికల సమయంలో ఒక గిఫ్ట్గా ఇచ్చినటువంటి బస్సు. ఈ బస్సు ద్వారా తెలంగాణలో కేసీఆర్ ఎక్కడికి వెళ్ళినా సరే దీనిలోనే ప్రయాణం సాగిస్తుంటారు. అదే ఇదే బస్సు తోటి తెలంగాణలో కూడా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. దీంతోపాటు మరో 2 వెహికల్స్ని కూడా సిద్ధం చేస్తున్నారు. చూస్తున్నాం మనం ఆ 2 వెహికల్స్ కూడా ఒకటి ముందున్న వెహికల్ సౌండ్ సిస్టమ్, ఆ సౌండ్ సిస్టమ్ ద్వారాగానే ఈ ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడబోతున్నారు. అయితే దాని టాప్ పైన కేసీఆర్ నిల్చొని ఆ కార్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేయబోతున్నారు. ఆ కార్నర్ మీటింగ్లో ప్రజలకు కనపడే విధంగా హైట్లు చూసుకొని సెట్ చేసిన తర్వాత ఆ ప్రజలను ఉద్దేశించి అదే బస్ ఎక్కి కేసీఆర్ మాట్లాడబోతున్నారు. ఈ 2 వెహికల్స్ కూడా సౌండ్స్ ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు ఏర్పాటు చేశారు. తర్వాత కేసీఆర్ మాట్లాడి తర్వాత దిగి మళ్ళీ తన సొంత వెహికల్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి వెహికల్ ఏదైతే ఉందో ఇదే వెహికల్లో మళ్ళీ కూర్చొని యాత్ర కొనసాగించబోతున్నారు. ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం తెలంగాణ భవన్లో అయితే మాత్రం ఈ 3 బస్సులను కూడా యాత్రకు సిద్ధం చేస్తున్న దృశ్యాలను మనం అయితే ప్రస్తుతం చూస్తున్నాము. సో ఏప్రిల్ 22 నుంచి మే 10 వరకు కూడా ఈ బస్సు యాత్ర కొనసాగనున్నది. ఈ బస్సు యాత్రతో పాటుగా కూడా బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నారు బీఆర్ఎస్. అయితే బహిరంగ సభకి సంబంధించి సాయంత్రం వేళలో ఉండడంతో ఏ జిల్లాలో అయితే బహిరంగ సభ ఉంటుందో ఆ జిల్లాకు నేరుగా ఇదే బస్సు మార్గాన కేసీఆర్ వెళ్ళిన తర్వాత సో అక్కడి నుంచి మళ్ళీ యథావిధిగా రూట్ మ్యాప్ ప్రకారము బస్సు యాత్ర కంటిన్యూగా ఎక్కడైతే మళ్ళీ డ్రాప్ అవుతుందో అక్కడి నుంచి యథావిధిగా కొనసాగించనున్నారు. సో దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ప్రస్తుతం అయితే కొనసాగుతున్నాయి. సో ఇక బస్సులు అన్నీ కూడా సిద్ధమైన తర్వాత ఏప్రిల్ 22న బస్సు యాత్రకు శ్రీకారం అయితే చుట్టబోతున్నారు. అయితే మొదటగా ఉత్తర తెలంగాణ నుంచి ప్రారంభిస్తే బాగుంటుందా, దక్షిణ తెలంగాణ నుంచి ప్రారంభిస్తుంది బాగుంటుందా అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులతోటి కేటీఆర్, హరీష్ రావు సమాలోచన జరిపారు. అయితే దక్షిణ తెలంగాణ నుంచి అయితే బాగుంటుందని చెప్పేసి కొంత సీనియర్ నాయకుల సలహా మేరకు అయితే కేసీఆర్ కూడా దానికి సుముఖంగా ఉన్నారు. సో అక్కడి నుంచే ప్రారంభించాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మీకాంత్తో సైదుల్ బిగ్ టీవీ, తెలంగాణ భవన్ నుండి.